కూతురి ప్రేమ. పెద్ద శ్రీమంతుల ఇంట్లో ఇంటి యజమాని చనిపోయారు. చాలామంది బంధుమిత్రులు ఇంటికి చేరారు. భార్య, 4 మగపిల్లలు, 1 ఆడపిల్ల. భార్యను, పిల్లలను కష్టపడి జీవితంలో ఒక మంచి స్థాయికి తెచ్చి న్యాయంగా సంపాదించిన దానితోనే పిల్లలందరినీ మంచి ఆస్తి చేసి ఇచ్చాడు. ఆడపిల్లకు మంచి సంబంధం, మంచి ఇంటికి ఇచ్చి పెళ్లి చేశాడు. అన్ని పనులు పూర్తి అయ్యాక శవాన్ని ఎత్తుతామనుకునే లోపలే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆగండి, ఆగండి, నేను ఒక విషయం చెప్పాలని అడ్డు వేశాడు. ఆయన చెప్పిన మాటలకు అందరూ ఆశ్చర్యపోయారు. నాకు 15 లక్షల అప్పు ఉన్నాడు అని చెప్పాడు. ముందు డబ్బుల విషయంలో ఎవరో ఒకరు మాట ఇస్తేనే నేను శవాన్ని తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాను అని పట్టుపట్టాడు. మగపిల్లల దగ్గరకు వెళ్ళి విషయం చెప్పి డబ్బులు ఇస్తాము అని ఆయనకు మాట ఇవ్వండి అడిగారు. అయితే 4 ఒప్పుకోలేదు. అందరికీ చాలా విచిత్రం అనిపించింది. అలా విషయం లోపల ఉన్న ఆడవాళ్ళ దాకా వెళ్ళింది. ఇది విన్న ఆ పెద్దాయన కూతురు ఏడుస్తూ బయటకు వచ్చి, ఇవి నా తండ్రి నాకు ఇచ్చిన నగలు, ఇవి తీసుకోండి అని ఆ పెద్దాయనకు ఇచ్చింది. ముందు అంత్యక్రియలు జరగనివ్వండి నా తండ్రికి, మా నాన్న మర్యాదకు ఎలాంటి భంగం కలగకూడదని లోపలికి వెళ్ళింది. తరువాత అందరూ దహన సంస్కారాలు ముగించి వచ్చారు. నగలను తీసుకున్న ఆ వ్యక్తి లోపలికి వచ్చి ఒక మూటను చనిపోయిన ఆయన కూతురి ముందు పెట్టాడు. తీసుకో తల్లి, నీ నగలు ఈ 15 లక్షలు అని చెప్పాడు. అందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆయన నవ్వి ఇలా అన్నాడు, నిజానికి చెప్పాలంటే ఆయన నా దగ్గర ఎలాంటి అప్పు చేయలేదు. నిజం చెప్పాలంటే నాకు చాలా అత్యవసర పరిస్థితిలో డబ్బు అవసరమైతే నీకు ఎప్పుడు వీలైతే అప్పుడే ఇవ్వు అని ఇచ్చాడు. మళ్ళీ ఇద్దామని అనుకునే లోపే ఆయన చనిపోయారని తెలిసి పరుగున వచ్చాను. అయితే ఎవరికి ఇవ్వాలని తోచలేదు. ఇంతమందిలో ఎవరికి అర్హత ఉందని గుర్తించడం కష్టమనిపించింది. అందుకే ఈ నాటకం ఆడాను. తీసుకో బేటా అని చెప్పి వెళ్ళిపోయాడు. తల దించుకున్న 4 కొడుకులు తల ఎత్తలేదు. ఇది కర్మలకు కూతురే డబ్బులు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులు అమ్మకు ఇచ్చి భర్త వెంట ఏడుస్తూ వెళ్ళిపోయింది భారమైన హృదయంతో. మగపిల్లలే కావాలని పరితపించేవారు తెలుసుకోవలసిన కథ ఇది. ఇప్పటి కాలంలో అలా లేదు. అందరూ సమానంగా ఉన్నారు. అమ్మాయిలు కూడా అమ్మా నాన్నను ప్రేమిస్తున్నారు. వాళ్ళకు ఇచ్చే గౌరవం వారికి ఇస్తున్నారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాలు కామెంట్లో తెలపండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.